Hi to everyone, welcome back to Mechanical Engineering Smart Library. Today our topic bearing law 6th problem. Design the journal bearing for the following working conditions. Ambient temperature 16 degrees centigrade, absolute viscosity Z equal to 20 into 10 power minus 9 Newton second per mm square, operating temperature 58 degrees centigrade, power transmits 22 kilowatts, shaft speed 650 rpm, shear stress of the shaft 65 Newton per mm square. Take L by D ratio is 1.8 where L equal to length of bearing, D equal to diameter of the bearing, C by D equal to 0.001 where C equal to clearance in mm, leakage factor K equal to 0.0024. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. ఈ గివెన్ డేటాని యూటిలైజ్ చేసుకొని మనం జర్నల్ బేరింగ్ ని ఇక్కడ డిజైన్ చేయమని క్వశ్చన్ చేస్తుండు. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి, మనం జర్నల్ బేరింగ్ ని డిజైన్ చేయాలంటే ఫస్ట్ షాఫ్ట్ యొక్క డయామీటర్ డిజైన్ చేస్తే మనకు బేరింగ్ యొక్క డయామీటర్ వచ్చినట్టే. ఎందుకు షాఫ్ట్ యొక్క డయామీటర్ డిజైన్ చేయాలి అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ డయామీటర్ ఈక్వల్ టు మనకి బేరింగ్ డయామీటర్. సో ఫస్ట్ ఆ డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇయర్ పవర్ 2πnt/60. ఈ ఈక్వేషన్ నుంచి మనం టార్క్ ఈక్వేషన్ రాసుకుంటే దట్ ఈస్ T ఈక్వల్ టు 60 into P/2πn. ఓకేనా, మనం ఇక్కడ టార్క్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, మనకి డయామీటర్ అనేది వస్తుంది. ఎలానో చూద్దాం. సో మనం ఫస్ట్ ఇక్కడ మనం టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ 2 పారామీటర్స్ కావాలి. ఒకటి పవర్ కావాలి, ఇంకోటి స్పీడ్ కావాలి. ఆ పవర్ గివెన్ డేటాలో ఇచ్చిండు, స్పీడ్ కూడా గివెన్ డేటాలో ఇచ్చిండు. బట్ ఇయర్ పవర్ అనేది 22 కిలోవాట్స్లో ఉంది. దీన్ని కిలోవాట్స్ నుంచి వాట్స్లో కన్వర్ట్ చేసుకొని ఏమవుతుంది 22 into 10 power 3. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసిన చూడండి, T ఈక్వల్ టు 60 into P 22 కిలోవాట్స్లో ఇచ్చిండు. కిలోవాట్స్ని వాట్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో 10 power 3 డివైడెడ్ బై 2 into π into n ఎంత ఇచ్చిండు గివెన్ డేటాలో 650 rpm. సో 650 ఇది మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది. సో T ఈక్వల్ టు దట్ ఈస్ టార్క్ ఈక్వల్ టు 323.2 into 10 power 3 న్యూటన్ mm లో ఇచ్చిండు. ఓకేనా, సో ఇప్పుడు ఈ టార్క్ నుంచి మళ్ళీ ఏం చేయాలి, మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దెన్ షియర్ స్ట్రెస్ టౌ ఈక్వల్ టు 16T/πd³. ఓకేనా, మనం ఇక్కడ నుంచి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ షాఫ్ట్ షియర్ స్ట్రెస్ అనేది గివెన్ డేటాలో ఇచ్చిండు, టార్క్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. అంటే ఈ టార్క్ ని ఈ షియర్ స్ట్రెస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, డయామీటర్ అనేది వస్తుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్ డయామీటర్ రాసుకున్నాం చూడండి, D ఈక్వల్ టు 3 into √16T/π into τ. ఓకేనా, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే టార్క్ నోన్ పారామీటర్ అండ్ షియర్ స్ట్రెస్ కూడా నోన్ పారామీటర్. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ 3 into √3 16 into టార్క్ ఎంత వచ్చిందమ్మా, ఇది ఈ టార్క్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం 323.2 into 10 power 3 by 2 into π into n. సో ఇక్కడ టౌ ఈక్వల్ టు 16T/πd³. ఓకేనా, ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇక్కడ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి టౌ తెలుసు అండ్ టార్క్ కూడా తెలుసు. టార్క్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం, టౌ అనేది గివెన్ డేటాలో ఇచ్చిండు. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ D ఈక్వల్ టు 3 into √3 16T/π into τ. ఈ వాల్యూస్ అన్నిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు డయామీటర్ వస్తుంది దట్ ఈస్ 29.36. సో దీన్ని రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఏమొస్తుంది, D ఈక్వల్ టు 30 mm. సో డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ D ఈక్వల్ టు 30 mm. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, బేరింగ్ లోడ్ దట్ ఈస్ W ఈక్వల్ టు 2T/D. మనకి ఇక్కడ D తెలుసు నోన్ పారామీటర్ అండ్ T కూడా తెలుసు, దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 into T ఎంత 323.2 into 10 power 3 by D ఎంత వచ్చింది 30. ఇక్కడ సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, బేరింగ్ లోడ్ దట్ ఈస్ W ఈక్వల్ టు 21546.66 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ సైజెస్ ఆఫ్ బేరింగ్. ఓకేనా, డయామీటర్ ఆఫ్ ది బేరింగ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా దట్ ఈస్ 30 mm. లెంత్ ఆఫ్ ది బేరింగ్ ఎంత ఇచ్చింది మనకి, హియర్ L ఇచ్చిండు, L/D రేషియో 1.8 ఇచ్చిండు. సో దీన్ని యూతలు తీసుకొస్తే L ఈక్వల్ టు 1.8D అవుతుంది. సో హియర్ ఈక్వల్ టు 1.8 into D ఎంత వచ్చింది మనకి 30 వచ్చింది. ఆ 30 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎంత వస్తుంది, లెంత్ ఆఫ్ ది బేరింగ్ ఇట్ ఈస్ 54 mm. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ బేరింగ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి. బేరింగ్ ప్రెషర్ ఫార్ములా
ఆల్రెడీ మేము చెప్పుకున్నాం, దట్ ఈస్ ప్రెషర్ P ఈక్వల్ టు W/A, ఓకేనా. బట్ ఇక్కడ మనకు W తెలుసు, A కూడా తెలుసు. A ఈజ్ నథింగ్ బట్ L ఇంటూ D, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ డయామీటర్. మనకు W క్యాలిక్యులేట్ చేసినాం కదా ఇన్ ప్రీవియస్ కేసులో, అది దట్ ఈస్ 21546.66. L ఎంత వచ్చింది మనకి 54, డయామీటర్ ఎంత ఉంది 30. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి బేరింగ్ ప్రెషర్ P 13.3 Nm², ఓకేనా. నెక్స్ట్ బేరింగ్ మాడ్యులస్. బేరింగ్ మాడ్యులస్ ఫార్ములా ఏంది, దట్ ఈస్ ZN/P. Z అంటే ఏమి ఇచ్చింది ఇక్కడ, అబ్సల్యూట్ విస్కాసిటీ ఇచ్చింది కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 20 × 10⁻⁹ స్పీడ్ ఇచ్చిండు. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 650 బై ఇక్కడ ఏదైతే ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసినా ఆ ప్రెషర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 13.3. ఇది మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, ZN బేరింగ్ మాడ్యులస్ ఈక్వల్ టు దట్ ఈస్ 9.77 × 10⁻⁻3. నెక్స్ట్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కి ఫార్ములా దట్ ఈస్ mu ఈక్వల్ టు 0.33 × ZN/P × D/C ప్లస్ K, ఓకేనా. సో mu క్యాలిక్యులేట్ చేయాలంటే 0.003. ఈ ZN/P ఏదైతే బేరింగ్ మాడ్యులస్ ఉందో ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి దాన్ని డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే ప్రాబ్లంలో ఇక్కడ C/D రేషియో ఇచ్చిండు, దట్ ఈస్ 0.001. దీన్ని రివర్స్ చేస్తే ఇక్కడ C/D ఇచ్చిండు, మనకి ఇక్కడ ఏమంటుండు D/C అంటుండు. సో దీన్ని రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది అంటే అది 1000, ఓకేనా. 1000 బ్రాకెట్ క్లోజ్ చేసి, అది 1000 బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటే ఏమవుతుందమ్మా మనకి ప్లస్ లీకేజ్ ఫ్యాక్టర్ ఇచ్చిండు. హియర్ లీకేజ్ ఫ్యాక్టర్ K ఈక్వల్ టు 0.0024. ఇది మొత్తం కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది, బేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ mu ఈక్వల్ టు 0.00272. నెక్స్ట్ వన్ హీట్ జనరేటెడ్ ఫార్ములా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దట్ ఈస్ Hg ఈక్వల్ టు mu ఇంటూ W ఇంటూ V, ఓకేనా. బట్ మనకు mu తెలుసు, W తెలుసు, ఓకేనా, లోడ్, బట్ V తెలియదు, ఓకేనా. V అంటే ఏంటిది ఇక్కడ, స్పీడ్ ఆఫ్ ది బేరింగ్, ఓకేనా. సో దానికి ఫార్ములా ఏముంది, Vకి πdN/60. ఈ V ప్లేస్లో మనం πdN/60 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి గివెన్ డేటా మొత్తం ఉందా, ఫ్రిక్షన్ ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, W క్యాలిక్యులేట్ చేసినాం అదే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, D క్యాలిక్యులేట్ చేసినాం, N. సో ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ పారామీటర్, అన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే mu ఎంత 0.00272 ఇంటూ W ఇట్ ఈస్ 21546.66 ఇంటూ π ఇంటూ D ఎంత ఉంది మనకి ఇక్కడ డయామీటర్ 30. ఆ 30 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. బట్ 30 ఇందులో ఇది ఎంఎంలో ఉంది, మీటర్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, దట్ ఈస్ 0.03 ఇంటూ DN 650/60. సో హీట్ జనరేటెడ్ ఎంత వస్తుంది మనకి, దట్ ఈస్ 59.83 joules per second. అండ్ లాస్ట్ వన్ హీట్ డిసిపేటెడ్, HD ఈక్వల్ టు ఫార్ములా ఏంది, CA ఇంటూ హాఫ్ ఇంటూ T0 మైనస్ TA. ఇక్కడ CA, ఓకేనా. సో CA 0.000298 ఇంటూ ఏరియా అంటే ఏంది, L ఇంటూ D కదా, L ఎంత మనకి 54, D ఎంత 30 ఇంటూ హాఫ్కి హాఫ్. సో టెంపరేచర్స్ ఇచ్చింది మనకి గివెన్ డేటాలో, ఇక్కడ సి హియర్ ఇక్కడ 58 16 అవే 58, ఓకేనా. 58 మైనస్ 16 మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది, హీట్ డిసిపేటెడ్ దట్ ఈస్ HD ఈక్వల్ టు 10.14 joule per second. ఇప్పుడు ఏం చేయాలి మనం, అమౌంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కూలింగ్ రిక్వైర్డ్ దట్ ఈస్ హీట్ జనరేటెడ్ మైనస్ హీట్ డిసిపేటెడ్. ఇది మొత్తం హీట్ జనరేటెడ్ ఎంత వచ్చింది మనకి 59.83 మైనస్ హీట్ డిసిపేటెడ్ ఎంత వచ్చింది 10.14. తీసేస్తే అమౌంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కూలింగ్ రిక్వైర్డ్ ఎంత వచ్చింది, దట్ ఈస్ 49.69 joules per second, ఓకేనా. సో దీంతో మనకి బేరింగ్స్లో టోటల్గా 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి అమ్మ, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి విజిట్ చేసి